అట్లా ప్రచారం అయిందని ఇప్పుడు జైల్లో పెట్టారు కవితని బీజేపీ ప్రభుత్వం. ఇంకోటి సార్, మీ అందరు సలహా ఇస్తున్నా, ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ని బియాండ్ ద పాయింట్ ఇన్సల్ట్ చేయకండి. యూ విల్ బీ ఇన్ ప్రాబ్లమ్. యూ కెనాట్ ఇన్సల్ట్ లార్జెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ దాట్. అట్లా చేయొద్దు. ఆర్టీవీ అమ్ముడుపోయిందని చెప్పాలనా? కానీ మీరు జరుగుతున్న చెప్పాలనా? మీరు రవిప్రకాష్ చరిత్ర చెప్పాలనా? కాదు, మీరు దాని రవిప్రకాష్ చరిత్ర చెప్పాలనా? పక్కదారి తప్పండి. పక్కదారి ఎందుకండి? నా దారి నాది. ఇంటర్వ్యూ నేను ఇచ్చేది, మీరు రండి నాకు దారి ఇచ్చేది. డోంట్, మీకు సజెషన్ ఇస్తున్నాను, డోంట్ ఇన్సల్ట్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ దాట్. అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 1,10,000 కోట్లు జమ చేసింది లాస్ట్ 10 yearsలో బ్లాక్ మనీ. బ్లేమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్? రాహుల్ గాంధీ దగ్గర నుంచి మాకు పొలిటికల్ గా మాకు అడ్వాంటేజ్ ఉంటే బీజేపీ అరెస్ట్ చేయాలంటే బీజేపీ చేతిలో ఉంటే మేము నడపం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని. యూ పీపుల్ ఆల్సో స్టార్ట్ రెస్పెక్టింగ్ ఇన్స్టిట్యూషన్. అరవింద్ గారు ఈడీ గురించి మాట్లాడింది, సిబిఐ గురించి మాట్లాడింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు మొన్న. అవునండి, మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడకూడదు. అదే నేను మీడియా కాదు, దేనికైనా డెకోరం మెయింటైన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన పేగులు తీసుకొని తిరుగుతా అంటుండు, ముఖ్యమంత్రిగా పేగులు వేసుకొని తిరుగుతా అంటుండు, అట్లా మాట్లాడతారండి. మొన్న కవిత అరెస్ట్ అయినప్పుడు ఒక మాట అన్నారు, కేసీఆర్ ఓడిపోవడానికి ఇది లాంగ్వేజ్ కూడా ఒక కారణం. ఓకే, ఏ లాంగ్వేజ్? ఆయన వాడిన భాష, ఏ లాంగ్వేజ్ కూడా నేనే చెప్పాలా మీకు? ఆయన వాడిన భాష, ఆయన అహంకారము, ఆ ధోరణి ఒక కారణం. ఇప్పుడు వచ్చి పేగులు వేసుకొని తిరుగుతా అంటే బీఆర్ఎస్ ఆయన ముక్కలు చేస్తా అన్నాడు, ఈయన పేగులు వేసుకొని తిరుగుతా అంటాడు. బీఆర్ఎస్ రియలైజ్ అయిందని అనుకుంటున్నారా? ఇక బీఆర్ఎస్ రియలైజ్ అయితే ఎందుకు కాకపోతుంది ఇప్పుడు. ఓకే, నేను ఒక మాట అంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న అన్న మాటను విన్నారా? ఈడీ వచ్చిన తర్వాత మోడీ వస్తుంది, లేదా మోడీ వచ్చిన తర్వాత ఈడీ వస్తుంది, కానీ ఈసారి రెండు ఒకేసారి వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు. మీ దోస్తి, మీ ఫ్రెండ్, ఒక ముఖ్యమంత్రి ఉన్నాయన ఇట్లాంటి మాటలు మాట్లాడకపోతే మంచిది. మరి రాజకీయ పార్టీ అధినేతలు లేకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు ఇట్లా ఛానళ్ళకి టైంపాస్ అవుతుంది, ఎంటర్టైన్మెంట్ అవుతుంది, అంటే ఛానళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. హీఈస్ నాట్ హియర్ ఫర్ ఎంటర్టైనింగ్ ఛానల్స్. మీరు 400 హామీలు ఇచ్చారు, 6 మేజర్ ఇచ్చిండ్రు. పైసలు ఎడికెళ్ళి తెస్తారు చెప్పండి, ఎట్లా జనరేట్ చేస్తారు ఇన్కమ్ చెప్పండి. గుజరాత్ మోడల్ హమ్ భీ కర్నా హే, క్యా కరే మోదీజీ బతాओ. అంటే మొన్న బడ్జెట్లో చూపించారు కదా, రూపాయి రాక రూపాయి పోక అని. రూపాయి ఎలా వస్తుందో రూపాయి ఎలా వెళ్తుందని మొన్న బడ్జెట్లో చూపించారు కదా, ఆ ప్రింట్లన్నీ కూడా అందరికీ 2 లక్షల కోట్లు ఎట్లా తెస్తారో చెప్పిండా? ఇయ్యలేటి వరకు క్లారిటీ లేదు ఆయనకి. నేను పేగులు వేసుకొని తిరుగుతా, ఇంకేం వేసుకొని తిరుగుతా, ఇవి కాదు సార్. ప్రజలకి ఏం చేస్తారు? మేము మోడీ అని ఎందుకు చెప్తామండి? ఏం చేసిండో కూడా చెప్తాం మేము. మీ ఛానల్లో కూడా చెప్పిన, కొన్ని హైలైట్స్ చెప్పిన. $800 కోట్ల మక్కా స్కామ్ చేసిన ఆయనకు తెచ్చి చెవుల టికెట్ ఇస్తేవి. ఆయనకు మల్కాజ్గిరి ఇచ్చినట, ఆయనకు బిజినెస్ పార్ట్నర్ మీద నిలబడడానికి ఇష్టం లేదట. ఆయనకి ఇక్కడ ఇస్తారట, ఇక్కడ వాళ్ళని అక్కడ పంపిస్తారట. సో మల్కాజ్గిరిలో ఏం జరగబోతుంది? ఈటల రాజేందర్ అక్కడ నుంచి ఈజీగా గెలుస్తాడు రాజేందర్ అన్న, ఈజీగా గెలుస్తాడు. ఓకే, రైట్. ఈసారి ధర్మపురి అరవింద్ ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? మంచి మెజారిటీ ఉంటుంది సార్. అసెంబ్లీలోనే మాకు ఈక్వల్గా వచ్చినప్పుడు ఇప్పుడు మోదీ గారి కలుస్తుంది, రామ మందిరము, రాముడు ఆశీర్వాదం కలుస్తుంది, మాకు పసుపు బోర్డు కలుస్తుంది, పసుపు రేట్లు కలుస్తాయి, అవినీతి లేకుండా నడపడం కలుస్తుంది. ఆరోబీలు ఎక్కడ ఏ పార్లమెంట్లో లేవు, అన్ని ఆరోబీలు నా దగ్గర నడుస్తున్నాయి. కేంద్రీయ విద్యాలయాలు 2 ఒకటి ఓపెనింగ్ అయిపోయింది, ఇంకోటి నెక్స్ట్ ఇయర్ ఓపెనింగు. ఇంకా చాలా చేసేటివి ఉన్నాయి. ఇంకా పసుపు అయితే ఇది మొదలైంది అని చెప్తున్నాం ఇది ఛానల్ ద్వారా. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. ఓన్లీ 30 to 35% ఆఫ్ ఎక్స్పోర్ట్. ఈ పరిస్థితి ఉంది రేట్లది. 400% ఎక్స్పోర్ట్స్ పెంచాలన్నది టర్మరిక్ బోర్డు టార్గెటు. పసుపు రేటుని మళ్ళీ బంగారం రేటుకి తీసుకొచ్చే బాధ్యతతోటి పనిచేస్తామని చెప్తున్నాం మీ ద్వారా. అవకాశం కూడా కనబడుతుంది నాకు. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ధర్మపురి అరవింద్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కుమారుడిగా ఉన్నారు. రాజకీయాల్లోకి ఏదో నిన్న మొన్న వచ్చినటువంటి వ్యక్తి కాదు, రాజకీయాలపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో నేను నా నియోజకవర్గానికే పరిమితం అంటే ఎవరు కూడా నమ్మరు. సో ధర్మపురి అరవింద్కి ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే చేయబోయే మార్పు ఏంటి? ఫైనల్ క్వశ్చన్
సార్ మా నాన్నగారు నిర్ణయం చేయరు, మా పార్టీలో ఏం చేయాలను. మా నాన్నగారి దగ్గర మేము నేర్చుకున్న గురువు ఆయన్నే అని చెప్తా. మాకు మోదీ గారు ఇన్స్పిరేషన్ అయినా రాజకీయాల్లోకి రావడానికి మేము నేర్చుకుందంతా మా నాన్నగారి దగ్గరనే. బట్ డి శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు చేయరు కదా. అదే నేనంట మీకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఇమీడియట్గా మీరు తీసుకొచ్చే ఆ బాధ్యతని నిర్వర్తిస్తా, సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తా.